అమ్మా నా స్క్రీన్ మీకు విజిబుల్ అవుతుందా? My screen is visible to you or not? Yes, sir. Okay, Yes, sir. Right. Okay, thank you. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకునేటటువంటి కాన్సెప్ట్ అన్ని గురించి కనుక చెప్పేలకైతే మన సబ్జెక్ట్ నేమ్ వచ్చినప్పటికీ యాజ్ యూజువల్గానే డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సిఎన్ మాట్లాడుతూ ఉంటాము. లాస్ట్ క్లాస్లో మనం ఇవన్నీ మాట్లాడాము. ఏంటి అని అడిగితే విచ్ ఈజ్ నథింగ్ బట్ డేటా స్ట్రక్చర్స్ అనేటటువంటి దాన్ని 2 కేటగిరీస్ కింద విడగొట్టుకోవడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని మాట్లాడతారు. సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే కంప్లీట్గా డేటా టైప్స్ గురించి మాట్లాడాలి. విచ్ ఈజ్ నథింగ్ బట్ మనం వాడేటటువంటి ఇంటిజర్ డేటా టైప్ అనేటటువంటివి విచ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ నాట్ హ్యావింగ్ డెసిమల్ ప్లేసెస్. Such kind of digits will be represented into integer format. If the digits is having some kind of decimal places, that should be represented into float format. Suppose if the characters are there, then we can go with character data type. Yes or no, true or false are there, then we can go with Boolean data type. So they are the primarily majorly different data types in any programming language. So a programming language lo aina sare ఈ 4 డేటా టైప్స్ అనేటటువంటివి కామన్గా కనిపిస్తూ ఉంటాయండి. ఏంటి అని అడిగితే డెసిమల్ ప్లేసెస్ లేకుండా ఉండేటటువంటి దాన్ని ఇంటీజర్ కింద రిప్రజెంట్ చేస్తారు. డెసిమల్ ప్లేసెస్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఫ్లోట్ డేటా టైప్ కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అక్షరాల రూపంలో కనుక ఉంటే దాన్ని క్యారెక్టర్ అని చెప్తూ ఉంటారు. ఎస్ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్ రూపంలో కనుక ఉంటే దాన్ని బూలియన్ డేటా టైప్ అని చెప్పడం జరిగింది. ఇవన్నీ మనకి ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ కిందకి రావడం జరిగింది. వెరాస్ కమ్స్ టు నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. సో ఒరిజినల్ డేటా స్ట్రక్చర్స్ గురించి అసలు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అని అడిగితే డేటా స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ either mathematically or logically. So this kind of study is called as simply say data structure అని చెప్పడం జరుగుతుంది. సో అందుకని చెప్తాం డేటా స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ. సో కంప్యూటర్ మెమరీలో డేటా అనేటటువంటి దాన్ని అరేంజ్మెంట్ చేసి ఉండాలి. అది మ్యాథమెటికల్గా కావచ్చు, లేకపోతే లాజికల్గా కావచ్చు, ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారం కనుక దాన్ని అరేంజ్మెంట్ చేయగలిగితే దట్స్ కాల్డ్ యాజ్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ డేటా స్ట్రక్చర్లో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అని అడిగితే బేసికలీ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో వచ్చినప్పటికీ ఏమవుతుంది అని అడిగితే మేజర్లీ ద నేమ్ ఇట్ సెల్ఫ్ కంటైన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ ఈస్ నథింగ్ బట్ data should be arranged linearly. So linearly is nothing but ఒక పద్ధతి ప్రకారం అరేంజ్మెంట్ చేసుకుంటూ వెళ్తాము. దాన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా అందులో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఇందులో బేసికలీ 4 రకాలైనటువంటి కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అరేస్ అని మాట్లాడతారు. ఆ తర్వాత లింక్డ్ లిస్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత స్టాక్స్ గురించి మాట్లాడతారు, క్యూస్ గురించి మాట్లాడతారు. ఈ 4టిని కలిపి లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. వెరాస్ కమ్స్ టు నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ట్రీస్ అని చెప్తూ ఉంటారు, యాజ్ వెల్ యాజ్ గ్రాఫ్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఎటు నుంచి ఎటు తిరిగినా సరే దీస్ ఆర్ ద మేజర్ కాంపోనెంట్స్ విచ్ ఇస్ కమ్స్ అండర్ డేటా స్ట్రక్చర్స్. సో ఈ కాంపోనెంట్స్ అన్ని మనకి డేటా స్ట్రక్చర్స్ లో రావడం జరుగుతూ ఉంటుంది. సో యారేలు, లింక్డ్ లిస్టులు, స్టాక్స్ యాజ్ వెల్ యాజ్ క్యూస్, ట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రాఫ్స్. ఇవన్నీ నేను మీకు ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ వాట్ డూ యూ మీన్ బై లైక్ యారే అంటే ఏంటి, లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, అదేవిధంగా స్టాక్స్ అంటే ఏంటి, క్యూస్ అంటే ఏంటి అనేది మొత్తం నేను చెప్పానండి లాస్ట్ క్లాస్లో. సో ఇందులోనే ఫస్ట్ లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్లో వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే
చూడటానికి అలైన్మెంట్ ఇలా ఉంటుందండి. సో ప్రతి ఒక్క దాన్ని ఒక్కొక్క నోడ్ ఎన్ఓడిఈ నోడ్ అని కాల్ఫర్ చేస్తూ ఉంటారు. ఎన్ఓడిఈ నోడ్ అని కాల్ఫర్ చేస్తూ ఉంటారు. ఈచ్ నోడ్ ఇన్ లింక్డ్ లిస్ట్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 parts. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ద డేటా పార్ట్ అని మాట్లాడతారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అడ్రస్ పార్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. డేటా పార్ట్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే, వాట్ టైప్ ఆఫ్ డేటా we will store into that node, that is the component is called data part. So what type of data is nothing but whether the data is having whether the data is having decimal places, then we can go with float. Whether the data is having without decimal places, then that should be represented into integer. If the data is having some kind of characters, then we can go with characters. So ఇలా మనం ఏదైతే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ స్టోర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేటటువంటి దాన్ని డేటా పార్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. మనం ఇక్కడ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కాబట్టి ఈ బ్లాక్ కలర్ లో కనిపించేటువంటి వాటన్నిటిని ఏమంటామని అడిగితే డేటా పార్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ డయాగ్రామ్ లో బ్లాక్ కలర్ లో చూపిస్తుంటుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ as డేటా పార్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. వెరాస్ కమ్స్ టు అడ్రస్ పార్ట్ లో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేటటువంటిది కనుక స్టోర్ చేయగలిగితే దట్స్ కాల్డ్ as అడ్రస్ పార్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ డయాగ్రామ్ లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ నోడ్ రిప్రజెంటేషన్ 1004 దట్ షుడ్ బి స్టోర్డ్ ఇంటూ ఫస్ట్ నోడ్ ఎండింగ్ పొజిషన్, అండ్ అగైన్ సెకండ్ నోడ్ వచ్చినప్పటికి 1008 దీని అడ్రస్ పార్ట్ వచ్చినప్పటికి సెకండ్ నోడ్ చివరి పెడుతున్నాము. అలాగే థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ వచ్చి ఫోర్త్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ వచ్చి థర్డ్ నోడ్ చివరిలో పెడుతూ ఉన్నాము. ఇలా నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ కనుక లింక్అప్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి సచ్ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఈస్ కాల్డ్ లింక్డ్ లిస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా స్టాక్స్ గురించి కనుక మాట్లాడాలి అనుకుంటే, ఇదిగోండి సార్, స్టాక్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్. సో ఇక్కడ వచ్చినప్పటికీ సిమిలర్ డేటా ఐటమ్స్ అనేటటువంటి దాన్ని స్టోర్ చేయడం జరుగుతుంది. వెరాస్ కమ్స్ టు బోత్ ఇన్సర్షన్ యాజ్ వెల్ యాజ్ డిలీషన్. సో యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ ఒక సైడ్ మాత్రమే చేయగలడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఈస్ కాల్డ్ లిఫో అంటారండి. లిఫో స్టాండ్స్ ఫర్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఎవరైతే లాస్ట్ వస్తారో అది ఫస్ట్ బయటికి తీయడం జరుగుతుంది. సో ఆ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా క్యూస్ లో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే, క్యూ ఈజ్ ఆల్సో ఏ డేటా స్ట్రక్చర్. సో క్యూ అనేది కూడా ఒక డేటా స్ట్రక్చర్ అండి. సో ఇది కూడా వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే, సిమిలర్ డేటా ఐటమ్స్ ని స్టోర్ చేయడం పాసిబిలిటీ అవుతుంది. బట్ వెరాస్ కమ్స్ టు ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది సార్ అని అడిగితే, ఫిఫో అనేటువంటి ప్రిన్సిపల్ బేస్ చేసుకుని ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ రిమెంబర్ దట్ స్టాక్స్ లో ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ వన్ సైడ్ మాత్రమే చేయగలం. బట్ ఇక్కడ వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే, ఇన్సర్షన్ అనేటటువంటిది వెనక నుంచి చేస్తాం, దట్ ఇస్ కాల్డ్ యాజ్ రేర్ అని చెప్తూ ఉంటారు. అలాగే డిలీషన్ అనేటటువంటిది ఫ్రంట్ పక్క నుంచి చేయడం జరుగుతుంది. సో రేర్ ఇన్సర్షన్ అండ్ ఫ్రంట్ డిలీషన్. సో దిస్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఈస్ కాల్డ్ క్యూ అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే, ఇక్కడ రెండు రకాలైనటువంటి కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుందండి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రీస్ అని మాట్లాడతారు, యాజ్ వెల్ యాజ్ గ్రాఫ్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ట్రీలో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే, ఏ ట్రీ ఈజ్ ఏ ఫైనైట్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ కాల్డ్ నోడ్స్. ఇక్కడ కూడా నోట్స్ అనే రూపంలోనే చెప్తూ ఉంటాము. బట్ వెరాజ్ రిప్రజెంటేషన్ వచ్చినప్పటికీ ఏమవుతుంది అని అడిగితే, అమాంగ్ ఆల్ నోడ్స్, అన్ని నోడ్స్ లో కూడా ఒక నోడ్ అనేటటువంటిది యునిక్ గా కనిపిస్తుంది, అంటే డిఫరెంట్ గా కనిపిస్తుంది. అలా కనిపించేటటువంటి దాన్ని ఏమంటారు అని అడిగితే రూట్ నోడ్ అంటారు. అండ్ రిమైనింగ్ నోడ్స్ ని రెండు పార్ట్స్ కింద కనుక, 2 డిస్జాయింట్ సబ్సెట్స్ కింద కనుక విడగొట్టినట్లయితే సచ్ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఈజ్ కాల్డ్ సింప్లీ సే ట్రీ అని చెప్తూ ఉంటారు. సో సింపుల్ గా చెప్తారు ఏంటంటే, ఏ ట్రీ ఈజ్ ఎ ఫైనైట్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోడ్స్ are called as nodes. Among the nodes, one node must be uniquely identified. That node is called root node, and the remaining nodes will be divided into 2 disjoint subsets. So such representation is called tree అని మాట్లాడుతూ ఉంటారు. And whereas comes to graph లో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే, రిమెంబర్ దట్ మెయిన్లీ ట్రీ కి గ్రాఫ్ కి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే, ట్రీలో వచ్చేటప్పటికి నోడ్స్ లో ఒక నోడ్ డిఫరెంట్ గా కనిపిస్తుంది కాబట్టి దాన్ని రూట్ నోడ్ అంటారు. వేరస్ గ్రాఫ్ లో వచ్చేటప్పటికి ఏమవుతుందని అడిగితే, దాన్ని ఇక్కడ వర్టిసెస్ అని కాల్ఫర్ చేస్తూ ఉంటాం. విల్ బి కాల్ ఇట్ యాస్ వర్టిసెస్. ఇక్కడ ఆల్ వర్టిసెస్ ఆర్ ఈక్వల్. ఒక వర్టిసెస్ డిఫరెంట్ గా ఉంటది అనే కాన్సెప్ట్ అయితే ఏది ఉండదు. అన్ని వర్టిసెస్ అనేటటువంటివి కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. అండ్
ఒక వర్టిసెస్ నుంచి ఇంకో వర్టిసెస్ కి కనెక్టివిటీ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే, సో ద కనెక్షన్ బిట్వీన్ టూ వర్టిసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఈజ్ అన్ ఎడ్జ్. సో రెండు వర్టిసెస్ మధ్యలో కనుక కనెక్షన్ కనుక ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగితే సో దాని ఏమంటామంటే ఎడ్జ్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఈ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. దిస్ ఈస్ ఎ ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రాఫ్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ దాంతోపాటు ఏడిటి గురించి కూడా ప్రీవియస్ క్లాస్ లో చెప్పడం జరిగింది. ఇంకా డిఫరెంట్ డేటా టైప్స్ గురించి కూడా చెప్తూ ఉంటాము. అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే ఈ రోజు చెప్పే క్లాస్ లో దట్ కాంపోనెంట్ ఈస్ కాల్డ్ సింప్లీ సే దిస్ ఇస్. సో ఇది కూడా వాట్ ఈస్ అన్ అల్గరిథం. సో అల్గరిథం అంటే ఏంటి, సో ఈ అల్గరిథమ్స్ యొక్క ఫీచర్స్ అనేటటువంటివి ఏంటి, ఆర్ ప్రాపర్టీస్ ఏంటి అనేటటువంటి వాటి గురించి కనుక మాట్లాడాలి అనుకుంటే ఇదంతా మనం ప్రీవియస్ సెమిస్టర్ లో మాట్లాడాము. సేమ్ అండి, నో చేంజ్, అదే ఇక్కడ రిపీట్ అవుతూ వెళ్తుంది. సో ఇక్కడ ఏంటి అని అడిగితే వాట్ ఈస్ అన్ అల్గరిథం ఈస్ నథింగ్ బట్ అన్ అల్గరిథం ఈస్ ఏ సెట్ ఆఫ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు సాల్వ్ ఏ పర్టికులర్ ప్రాబ్లం. అన్ అల్గరిథం ఈస్ ఏ సెట్ ఆఫ్ స్టెప్స్. సో గ్రూప్ ఆఫ్ స్టెప్స్, ఒక ప్రాబ్లమ్ ని గ్రూప్ ఆఫ్ స్టెప్స్ యూస్ చేసి స్టెప్ బై స్టెప్ కనుక సాల్వ్ కనుక చూపించినట్లయితే దట్స్ కాల్డ్ యాజ్ అన్ అల్గరిథం. ఏ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫర్ సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అల్గరిథం. ఒక అల్గరిథం ని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ యూస్ చేసుకుంటూ వెళ్ళి ఆ అల్గరిథం ఆ ప్రాబ్లమ్ కి కనుక సొల్యూషన్ కనుక చూపించినట్లయితే సో దట్స్ కాల్డ్ యాజ్ అన్ అల్గరిథం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ రిమెంబర్ దట్ ఈ అల్గరిథం అనేటటువంటిది ఎలా పడితే అలా రాయకూడదండి. వీ నీడ్ టు ఫాలో సమ్ కైండ్ ఆఫ్ రూల్స్. సో ఖచ్చితంగా రూల్స్ అనేటటువంటి వాటిని ఫాలో అవుతూ ఉండాలి. ఆ రూల్స్ ని ఫాలో అవుతూ ఉన్నట్లయితే దెన్ వీ కెన్ ఈజీలీ రైట్ అన్ అల్గరిథం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అండి. సో దట్స్ వై ఎవ్రీ అల్గరిథం స్టార్ట్స్ విత్ స్టార్ట్ అండ్ ఎండ్స్ విత్ ఎండ్ ఆర్ స్టాప్ అని మాట్లాడుతూ ఉంటాము. అలాగే తీసుకోవాలి అనుకుంటే ఇన్పుట్ ఆర్ రీడ్ అని మాట్లాడతారు. క్యాలిక్యులేట్ చేయడానికి సి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ బి అని మాట్లాడుతూ ఉంటాము. అవుట్పుట్ చూపించాలి కాబట్టి సింప్లీ సే ప్రింట్ సి అన్నాను అండ్ ఫైనల్లీ ఎండ్ అని చెప్పాను. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే అల్గరిథం వెదర్ యు ఆర్ రైటింగ్ అల్గరిథం అనేటువంటి మనం కనుక ఒకసారి కనుక రాసినట్లయితే దట్ అల్గరిథం ని యూజ్ చేసి మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి అనుకుంటే వీ కెన్ ఈజీలీ రైట్ ద ప్రోగ్రామ్ ఇంటూ సి ఆర్ సి ప్లస్ ప్లస్ ఆర్ ఫోర్ట్రాన్ ఆర్ జావా, ఎందులో అయినా సరే మనం ఈజీగా రాసుకుంటూ వెళ్ళచ్చు. సో అక్కడ మనకి కామన్ గా మనం అల్గరిథం అనేటువంటి కాన్సెప్ట్ ఎలా అయితే నేర్చుకున్నామో మనం చెప్పుకునేటటువంటి ఈ డేటా స్ట్రక్చర్స్ అనేటటువంటి టాపిక్ కూడా ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఓరియంటెడ్. వెరీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నాను సార్, ఇది ఓన్లీ ఫర్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మాత్రమే చెప్పడం జరుగుతుంది, కానీ ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్ లో అయితే ఒక ఎడిటర్ ఉంటుంది, దానిలో ఒక ప్రోగ్రామ్ రాసేస్తాము, కంట్రోల్ ఆఫ్ కొట్టగానే నాకు అవుట్పుట్ వచ్చేసింది, దట్స్ ఇట్, అక్కడతో క్లోజ్ అయిపోయింది. బట్ ఇక్కడ వచ్చినప్పటికి అలా కాదండి, డేటా స్ట్రక్చర్స్ అనేటువంటి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ అల్గరిథం అనేటువంటిది కానీ ఇట్ ఈస్ ప్యూర్లీ ఆన్ కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కనిపెట్టడానికి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లో ఎలా అయితే మనం చూపించుకుంటూ వెళ్తున్నామో దాన్ని అల్గరిథం అని మనం ఎలా అయితే మాట్లాడుతున్నామో, అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ. సో కంప్యూటర్ మెమరీలో కనుక డేటా కనుక అరేంజ్మెంట్ చేయగలిగితే అది లాజికల్ గా కావచ్చు లేకపోతే మ్యాథమెటికల్ గా కావచ్చు, ఎలాగైనా సరే అరేంజ్మెంట్ చేయగలిగితే దాన్ని ఏమంటారు అని అడిగితే డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ అల్గరిథం ని ఇంప్లిమెంట్ చేస్తూ మనం ప్రోగ్రామ్ అనేటువంటిది రాయాలి అనుకుంటే మనం ఫోర్ట్రాన్ లో అయినా ప్రోగ్రామ్ రాయొచ్చు, సి లాంగ్వేజ్ లో అయినా ప్రోగ్రామ్ రాయొచ్చు, సి ప్లస్ ప్లస్ లో అయినా ప్రోగ్రామ్ రాయొచ్చు, లేకపోతే జావా అయినా ప్రోగ్రామ్ రాయొచ్చు. ద సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా డేటా స్ట్రక్చర్ యూజ్ చేసి డేటా స్ట్రక్చర్స్ అనేటువంటి కాన్సెప్ట్ విచ్ ఇస్ యూజింగ్ ఏదర్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఆర్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో ఇందాక చెప్పినట్టుగానే అరేస్, లింక్డ్ లిస్టులు, స్టాక్స్ యాజ్ వెల్ యాజ్ క్యూస్. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనేటువంటి ట్రీస్ కానీ గ్రాఫ్స్ కానీ వీటిలో ఏ కాన్సెప్ట్ తీసుకున్నా సరే ఆ కాన్సెప్ట్ ని యూజ్ చేసి ప్రోగ్రామ్ కనుక మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి అనుకుంటే వన్స్ మీరు అందులో లాజిక్ కానీ కాంపోనెంట్ కానీ కాన్సెప్ట్ కానీ ఇంప్లిమెంట్ చేస్తూ యూ కెన్ రైట్ ద ప్రోగ్రామ్ ఇన్ సి లాంగ్వేజ్ ఆర్ సి ప్లస్ ప్లస్ ఆర్ జావా, ఎందులో అయినా సరే రాసుకోవచ్చు. కాకపోతే ఈ అల్గరిథం అనేటువంటిది రాయాలి అనుకుంటే ఖచ్చితంగా వీ నీడ్ టు ఫాలో ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. ఇది కూడా మన ప్రీవియస్ క్లాస్ లో సెమ్ లో నేర్చుకోవడం జరిగింది. సో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఏంటి అని అడిగితే ఇన్పుట్ అంటే అల్గరిథం అనేటువంటిది రాసినప్పుడు ఖచ్చితంగా ఇన్పుట్ ఉండాలి. సో అంటే ఏంటి అని అడిగితే ద అల్గరిథం మస్ట్ హ్యావ్ ఇన్పుట్ వాల్యూస్ ఫర్ ఏ స్పెసిఫిక్ సెట్. సో ఖచ్చితంగా మనం అల్గరిథం కి ఇన్పుట్ ఇచ్చి తీరాలి. సో స్పెసిఫిక్ సెట్ నుంచి ఇన్పుట్ ఇవ్వాలి. అదేవిధంగా అవుట్పుట్ వచ్చినప్పటికీ ఏమవుతుంది అని అడిగితే ద అల్గరిథం మస్ట్ ప్రొడ్యూస్ అవుట్పుట్
values from the specified set of input values, the output values are the solution of the problem. సో ఖచ్చితంగా మనం ఏమి ఇస్తే ఏం అవుట్పుట్ వస్తుంది అనేటటువంటి కాన్సెప్టే ఈ ఇన్పుట్ టు అవుట్పుట్, విచ్ ఇస్ నథింగ్ బట్, నేను మీకు క్లాస్ చెప్తున్నాను, విచ్ ఇస్ నథింగ్ బట్ ఐఎమ్ డెలివరింగ్ యాజ్ ఎ మై పాయింట్ ఆఫ్ వ్యూ, దట్ ఈస్ మై అవుట్పుట్. In your point of view, you are receiving that, so your point of view, that is as an input. నేను చెప్పే క్లాస్ మీరు వింటున్నారు, సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ స్పెసిఫిక్ సెట్. దాన్ని ఏమంటామంటే ఒక స్పెసిఫిక్ సెట్ అని చెప్తాం. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఏం చేస్తున్నారు, రేపు ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామ్ రాస్తారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ అవుట్పుట్. సో నేను మీకు ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నానో ఆ ఇన్పుట్ని మీరు తీసుకుని దాన్ని మీరు ప్రిపేర్ అయ్యి కానీ, లేకపోతే మెటీరియల్స్ రూపంలో కానీ, లేకపోతే ఎగ్జామ్ రూపంలో కానీ, లేకపోతే వైవా రూపంలో కానీ, ఎలాగైనా సరే మిమ్మల్ని రకరకాలుగా ట్రైన్అప్ చేసి, సో ఐఎమ్ గివింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చి, సో దానికి సంబంధించిన ఫైనల్ అవుట్పుట్ నాకు ఎక్కడ వస్తుంది అని అడిగితే ఆదిగవనాథ్ యూనివర్సిటీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ ఎగ్జామ్లో వస్తుంది అవుట్పుట్. సో దాట్స్ వై, సో ప్రతి ఒక్క అల్గోరిథంకి ఖచ్చితంగా ఏముండాలి అంటే ఇన్పుట్ ఉండాలి యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ ఉండాలి. ఇన్పుట్ అంటే తీసుకోవటం, అవుట్పుట్ అంటే రిజల్ట్ ఇవ్వటం. ఆ అవుట్పుట్ అనేటువంటిది ఏం చూపిస్తుంది అని అడిగితే, మనం అల్గోరిథం దేనికోసం రాస్తున్నాము అని అడిగితే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టడానికి మనం అల్గోరిథం రాస్తున్నాము. ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ రూపమే అవుట్పుట్ అని చెప్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఏమవుతుంది, థర్డ్ ప్రాపర్టీ ఏంటి అని అడిగితే ఫైనిట్నెస్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ డు యు మీన్ బై దిస్ ఫైనిట్నెస్ అని అడిగితే, ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అల్గోరిథం మస్ట్ బి టెర్మినేటెడ్. సో ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్తాను, మీరు వింటారు, మీరు రాస్తారు, నేను చెప్తాను, మీరు వింటారు, మీరు రాస్తారు, ఇలా ఎన్నిసార్లు జరగాలి? సో దానికి ఒక టైం లిమిట్, టైం గ్యాప్ అనేటువంటిది ఉంటుంది కదా, అంటే 3 సంవత్సరాల డిగ్రీ అనేది ఉంది కదా. సో అక్కడ ఎలా అయితే మనకి ఫైనల్ గా టెర్మినేటింగ్ పాయింట్ ఉందో, ఇన్ ద సేమ్ ప్రొసీజర్ ఫర్ ఎనీ ఇన్పుట్, ఏ ఇన్పుట్ కైనా సరే అల్గోరిథం మస్ట్ బి టెర్మినేటెడ్ ఆఫ్టర్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. సో కంపల్సరీగా అల్గోరిథం అనేటువంటిది సర్టెన్ కొంచెం దూరం, కొంచెం స్టెప్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ అల్గోరిథం అనేటటువంటిది టెర్మినేట్ అవ్వాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎండ్. సో ఇక్కడతో అయిపోయింది అని చెప్పాలి. అలా చెప్పేటువంటి కాన్సెప్ట్ ని ఏమంటాము అని అడిగితే ఫైనిట్నెస్ అని మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ వన్ డెఫినెట్నెస్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ డు యు మీన్ బై దిస్ డెఫినెట్నెస్ అని అడిగితే, ఆల్ స్టెప్స్ ఆఫ్ అన్ అల్గోరిథం మస్ట్ బి ప్రీసియస్లీ డిఫైన్డ్. సో మనం ఆ అల్గోరిథంలో మనం రాస్తున్నాము అని అడిగితే, ఆ అల్గోరిథంలో ఆ స్టెప్ దేనికోసం రాస్తున్నాము అనేటటువంటిది మనం చెప్పి చూడాలి, విచ్ ఇస్ నథింగ్ బట్, ఇప్పుడు పైన అల్గోరిథం ఉందనుకోండి సార్, ఇందులో ఏమవుతుంది, ఇన్పుట్ అంటే ఏంటి, ఓహో రీడ్ చేసుకోవటము, అవుట్పుట్, సో ప్రింట్ అన్నప్పుడు అవుట్పుట్ చూపించడము, క్యాలిక్యులేట్ అంటే ఏంటి, సో ఇక్కడ క్యాలిక్యులేషన్ జరగాలి అని చెప్పేసి క్లియర్ గా మనం ఆ స్టెప్స్ కానీ లేకపోతే ఏం చేస్తున్నాం అనేటటువంటిది క్లియర్ గా మనం చెప్పడం జరిగింది. అది ఒక స్టెప్స్ రూపంలో చెప్పుకుంటూ వెళ్ళాం. సో అంతేకాని క్లమ్సీగా స్టెప్ బై స్టెప్స్ రాయకుండా అన్ని కలిపి కామా పెట్టి రాసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి సార్, అది దేనికి రాస్తున్నామో తెలియదు, ఎందుకు రాస్తున్నామో తెలియదు. అలా తెలియకుండా అలా ప్రాబ్లం లేకుండా ఉండటానికి మనం రాసేటువంటి ప్రతి ఒక్క స్టేట్మెంట్ క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూపించాలి. అలా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేటువంటి చూపించడాన్ని ఏమంటాం అని అడిగితే డెఫినెట్నెస్ అని మాట్లాడుతూ ఉంటారు. అందుకనే చెప్తారు, ఆల్ స్టెప్స్ ఆఫ్ ద అల్గోరిథం మస్ట్ బి ప్రిషియస్లీ డిఫైన్డ్. మీరు ఏం చెప్పదలుచుకున్నారు అనేటటువంటి దాన్ని క్లియర్ కట్ గా డిఫైన్ చేసి చెప్పండి అని చెప్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఎఫెక్టివ్నెస్ అని మాట్లాడుతూ ఉంటారు. ఎఫెక్టివ్నెస్ లో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే, మనం ఏదైనా సరే అల్గోరిథం రాసినప్పుడు ఆ అల్గోరిథం ఎంత బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనేటటువంటి చెప్పేటువంటి కాన్సెప్టే ఎఫెక్టివ్నెస్ అని మాట్లాడుతూ ఉంటారు. సో అదే చెప్తారు సార్, ఇట్ మస్ట్ బి పాసిబుల్ టు పెర్ఫార్మ్ ఈచ్ స్టెప్ ఆఫ్ అల్గోరిథం కరెక్ట్లీ అండ్ ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైం. సో ప్రతి ఒక్క స్టెప్ ని మన ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైంలో అది టెర్మినేట్ అవ్వాలి, అది ఎంత బాగా పనిచేస్తుంది, సో మన అల్గోరిథం రాసినప్పుడు అది ఎంత బాగా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది అని చెప్పే కాన్సెప్టే ఎఫెక్టివ్నెస్ అని మాట్లాడుతూ ఉంటారు. సో దీస్ ఆర్ ద మేజర్లీ 5 ప్రాపర్టీస్. ఖచ్చితంగా మనం అల్గోరిథం రాసేటప్పుడు ఈ 5 ప్రాపర్టీస్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్పుట్ అంటే అల్గోరిథం కి ఖచ్చితంగా ఏదో ఒక ఇన్పుట్ ఇవ్వాలి, మనం ఇచ్చేటటువంటి సెట్ లోంచి ఇన్పుట్ ఇవ్వాలి. అదేవిధంగా అల్గోరిథం వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే, మనం ఇచ్చే ఇన్పుట్ లోంచి అవుట్పుట్ రావాలి. సో విచ్ ఇస్ నథింగ్ బట్, మనం అనుకున్నట్టుగానే అవుట్పుట్ వచ్చిందా రాలేదా, విచ్ ఇస్ నథింగ్ బట్ అవుట్పుట్ అంటే ఏంటి అని అడిగితే, మీరు రాసేటటువంటి అవుట్పుట్ అనేటటువంటిది మీరు రాసే అల్గోరిథం యొక్క రిజల్ట్ అంటే. సో మీరు ఏమనుకుని స్టార్ట్ అవుతున్నారు అని అడిగితే, విచ్ ఇస్ నథింగ్ బట్ వై వీఆర్ యూజింగ్ దిస్ అల్గోరిథం అని అడిగితే ఏం చెప్తున్నాము, ఇట్స్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు సాల్వ్ ఎ పర్టికులర్ టాస్క్. ఒక టాస్క్ అనేటటువంటి దానికి ఫుల్ఫిల్ చేసేటప్పుడు సొల్యూషన్ అనేటటువంటి దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్ ని మనం ఇక్కడ
అలగర్థం అంటున్నాము. సో ద సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా. ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఆ రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ చూపించేటువంటి దాన్ని అవుట్పుట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఫైనైట్నెస్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, కొంత టైం అయిన తర్వాత, సో నెంబర్ ఆఫ్ టైమ్స్ అయిన తర్వాత అలగర్థం మస్ట్ బి టెర్మినేటెడ్. ఖచ్చితంగా అలగర్థం అనేటటువంటిది టెర్మినేట్ అవ్వాలి. అలాగే డెఫినెట్నెస్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి క్లియర్లీ డిఫైన్డ్. మనం ఏం చెప్తున్నాం అనేటటువంటి దాన్ని క్లియర్ గా చెప్పి చూడాలి. సో దట్స్ కాల్డ్ యాజ్ డెఫినెట్నెస్ అని మాట్లాడుతూ ఉంటారు. దెన్ వాట్ యు మీన్ బై ఎఫెక్టివ్నెస్ అని అడిగితే హౌ ద అల్గోరిథం ఎగ్జిక్యూటెడ్ ఎఫెక్టివ్లీ, ఎంత బాగా పనిచేస్తుంది, ఎంత టైంలో మనకి అవుట్పుట్ వస్తుంది అని చెప్పే కాన్సెప్ట్ నే డెఫినెట్నెస్ అని చెప్తూ ఉంటారు. ఈ 5 ప్రాపర్టీస్ అనేటటువంటివి ఖచ్చితంగా మనం అల్గోరిథం రాసేటప్పుడు ఫాలో అవ్వాల్సినటువంటి టాపిక్. అండ్ నెక్స్ట్ వన్, మనం రాసినటువంటి అల్గోరిథంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ రాయమన్నప్పుడు ఒక క్లాసులో ఒక 50 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి సార్. 50 మంది పిల్లలు ఒకేలా ఆలోచిస్తారా అని అడిగితే ఖచ్చితంగా కాదండి. ఎందుకు అని అడిగితే ఎవరి వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇన్ ద సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా ఏమవుతుంది సార్ అడిగితే ఒక ప్రాబ్లం ఇచ్చి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పినప్పుడు కొంతమంది అల్గోరిథం సింపుల్ గా రాసి ఫాస్ట్ గా రాస్తారు. కొంతమంది అల్గోరిథం లాజిక్ ప్రకారము చాలా పెద్దగా రాసి అవుట్పుట్ తీసుకొస్తారు. కొంతమంది సో మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ యూస్ చేసి చేయకుండా సో మీడియంగా యూస్ చేసి రాస్తూ ఉంటారు. అంటే కొంతమంది తక్కువ లైన్స్ లో రాసి రిజల్ట్ తీసుకొస్తారు, కొంతమంది ఎక్కువ లైన్స్ లో రాసి రిజల్ట్ తీసుకొస్తారు, కొంతమంది మీడియంగా రాసి రిజల్ట్ తీసుకొస్తారు. సో ఇప్పుడు నాకేమనిపించింది అని అడిగితే ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈస్ హ్యావింగ్ సో మెనీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ విచ్ సొల్యూషన్ ఇస్ ద బెస్ట్ వన్. అంటే ఒక అల్గోరిథం అనేటువంటిది రాసినప్పుడు ఆ అల్గోరిథం అనేటటువంటివి ఒక ప్రాబ్లంకి చాలా రకాలుగా ఉంటాయి. చాలా రకాలుగా ఉన్నప్పుడు ఆ అల్గోరిథంలో ఏది బెస్ట్, ఏది తేడా, ఐ మీన్ ఏది వర్స్ట్ అని మాట్లాడాలి అనేటువంటి గురించి కనుక చెప్పాలి అనుకుంటే దాట్ షుడ్ బి కమ్స్ టు దట్ కాంపోనెంట్ ఇస్ కాల్డ్ సింప్లీ సే. సో దిస్ ఇస్ ద కాల్డ్ యాజ్ నొటేషన్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో దట్స్ కాల్డ్ యాజ్ నొటేషన్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ నొటేషన్స్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే మనం రాసినటువంటి అల్గోరిథంలో so which algorithm is the best one, which algorithm is the worst one, and which algorithm is the average case అని చెప్పే కాన్సెప్ట్ లే ఈ నోటేషన్స్ అని మాట్లాడుతూ ఉంటారు. దీన్ని మ్యాథమెటికల్ గా అంటే మీరు అబ్జర్వ్ చేయండి సార్, ప్రతి అల్గోరిథమ్స్ కి ఈ 3 కామన్ గా ఉంటాయి. మనం ఒక ప్రాబ్లం కనుక తీసుకున్నప్పుడు ఆ ప్రాబ్లం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైల్వే స్టేషన్ లో ట్రైన్ కోసం నిలబడుతున్నాం. సో ట్రైన్ కోసం నిలబడినప్పుడు ట్రైన్ విత్ ఇన్ టైంలో వచ్చింది అంటే దట్స్ బెస్ట్ కేస్. మీరు అడగచ్చు సార్ వర్స్ట్ కేస్ ఏంటి, ట్రైన్ ఒక 8 గంటలు మాక్సిమం లేట్ అవ్వచ్చు అండి, దట్స్ కాల్డ్ యాజ్ వర్స్ట్ కేస్. సో ట్రైన్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ గా రావచ్చు, దట్స్ కాల్డ్ యాజ్ యావరేజ్ కేస్. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ 3 కేసులు కామన్ గా ఉంటాయి. సో బెస్ట్ కేస్, యావరేజ్ కేస్ యాజ్ వెల్ యాజ్ వర్స్ట్ కేస్. ఇంకా క్లియర్ గా చెప్పాలి అనుకుంటే యాజ్ అ టీచర్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఐఎమ్ టీచింగ్ around approximately 10 to 12 students in a class అనుకున్నట్లయితే ఈ 10 to 12 students లో which student is the best one and which student is the worst one and which student is the average case. సో ఇలా మేము గ్రేడింగ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఏంటి, సో అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయిపోయి చెప్పింది బాగా అర్థం చేసుకుని బాగా రెస్పాండ్ అయ్యాడు అనుకోండి సార్, దట్ స్టూడెంట్ విల్ బికమ్స్ టు బెస్ట్ కేస్. సో కాలేజీకి రాడు, ఇర్రెగ్యులర్ గా ఉంటాడు, సరిగా చదవడు, ఎగ్జామ్స్ అన్ని ఫెయిల్ అయ్యాడు, సో దట్ స్టూడెంట్ విల్ బికమ్స్ అండర్ వర్స్ట్ కేస్. కాలేజ్కి వస్తాడు, అరిస్తే మాట వింటాడు, లేకపోతే మాట విండు, సో అలాంటి కేసులు ఏమంటామంటే యావరేజ్ కేసు అని మాట్లాడుతూ ఉంటారు. సో కంపల్సరీగా ఏ ఆస్పెక్ట్ లో చూసుకున్నా సరే మనకి ఈ 3 కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బెస్ట్ కేస్ అని మాట్లాడుతూ ఉంటారు, యావరేజ్ కేస్ అని మాట్లాడుతూ ఉంటారు, యాజ్ వెల్ యాజ్ వర్స్ట్ కేస్ అని మాట్లాడుతూ ఉంటారు. సో అదే చెప్తారు. వాట్ యు మీన్ బై బెస్ట్ కేస్ అని అడిగితే మినిమం నెంబర్ ఆఫ్ టైం రిక్వైర్డ్ ఫర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత తక్కువ టైంలో నాకు అవుట్పుట్ అనేటటువంటిది ఇచ్చిందో చెప్పే కాన్సెప్టే బెస్ట్ కేస్. నాకు అవుట్పుట్ ఇవ్వడానికి మాక్సిమం ఎంత టైం తీసుకుందో చెప్పే కాన్సెప్టే మాక్సిమం టైం. అదేవిధంగా యావరేజ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే యావరేజ్ టైం ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అని చెప్తూ ఉంటారు. జనరల్ గా ఓల్డెన్ డేస్ లో ఆల్గరిథమ్స్ లో ఏది బెస్ట్, ఏది వర్స్ట్, ఏది మీడియము చెప్పడానికి 2 ప్రాపర్టీస్ ని బేస్ చేసుకుని చెప్పేవాళ్ళు అండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు దాన్ని స్పేస్ యూజ్ చేసి చెప్పేవాళ్ళు, అలాగే సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే టైం యూజ్ చేసుకుని చెప్పేవాళ్ళు.
సో ఓల్డెన్ డేస్ లో ఏమవుతుంది సార్ అడిగితే పాత రోజుల్లో అది తీసుకునేటటువంటి మెమరీ అలొకేషన్ కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటారు. అలాగే ఎంత టైంలో అది ఎగ్జిక్యూట్ అవుతుందో చెప్తున్నాం కాబట్టి దాన్ని టైం కాంప్లెక్సిటీ అని మాట్లాడుతూ ఉంటారు. స్పేస్ కాంప్లెక్సిటీ యాజ్ వెల్ యాజ్ టైం కాంప్లెక్సిటీ. ఈ రెండు పారామీటర్స్ ని యూజ్ చేసి ఏ అల్గరిథమ్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం కాబట్టి దట్స్ కాల్డ్ యాజ్ అ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆఫ్ అన్ అల్గరిథమ్ అని మాట్లాడతారు. సో వాట్ ఐ మీన్ బై పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ అని అడిగితే, సపోజ్ ఇఫ్ ఏ ప్రాబ్లమ్ ఈస్ హ్యావింగ్ సో మెనీ అల్గరిథమ్స్ ఆర్ సో మెనీ సొల్యూషన్స్, among the number of algorithms, which is the best one, which is the worst one, which is the average one, to find out that we need to identify, we need to know the concept is called performance analysis. So in the performance analysis, basically two parameters are there. First one is called space complexity and the second one will be called as time complexity. So space complexity is nothing but how much space is required to execute particular algorithm is called as space complexity, whereas the time complexity is nothing but how much time is required to execute that particular algorithm is called time complexity. So both these two parameters like space complexity as well as the time complexity, by combining these two parameters, we can identify which algorithm is the best one and which algorithm is the worst one and which algorithm is the average one. So but nowadays so much space is available. So space is not a medium, it is not a measurement to find out the performance of an algorithm. That's why, so that should be eliminated and only consideration here goes to time. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది సార్ అడిగితే, పాత రోజుల్లో ఏంటంటే స్పేస్ టు టైం రెండు తీసుకుని చెక్ చేసేవాడు. కానీ ఇప్పుడు మెమరీ అనేటటువంటిది చాలా ఎక్కువగా పెరిగిపోయింది సార్. చాలా ఉంది మనకి మెమరీ. సో మెమరీ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పాత రోజుల్లో ఫోన్లు ఎంత ఉండేది అని అడిగితే చాలా తక్కువ ఉండదండి. కానీ ఇప్పుడు 128, 512 అక్కడ దాకా వెళ్ళిపోయింది. అంతా SD కార్డులోకి వెళ్ళిపోయింది. సో మనకి స్పేస్ గురించి ఎవరు కన్సిడరేషన్ చేయట్లేదండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అందుకని స్పేస్ అనేటటువంటి ఒక పారామీటర్ ని పక్కన పెట్టేసి ఓన్లీ టైం కి సంబంధించిన పారామీటర్స్ ని మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి, సో వీఆర్ కన్సిడరింగ్ హియర్ ఓన్లీ టైం కాంప్లెక్సిటీ మాత్రమే చెక్ చేయడం జరుగుతుంది. సో మనం స్పేస్ కాంప్లెక్సిటీ ప్రకారం చూసుకున్నా, టైం కాంప్లెక్సిటీ ప్రకారం చూసుకున్నా, మనకి తెలియాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే, ఆ అల్గోరిథమ్స్ లో ఏది బెస్ట్, ఏది వర్స్ట్, ఏది యావరేజ్ అనేటటువంటి దాని గురించి చెప్పే కాన్సెప్టే ఈ అల్గోరిథం నొటేషన్ అని చెప్తూ ఉంటారు. సో రిమెంబర్ దట్ ఈ బెస్ట్ కేస్ యొక్క రిప్రజెంటేషన్ ఎప్పుడు అల్గోరిథం రాసేటప్పుడు బిగ్ ఓతో నొటేషన్ తో రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తారు. సో దీన్ని బిగ్ ఓ, స్మాల్ ఓ కాదు, పెద్ద ఓతో రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తారు. అదే విధంగా యావరేజ్ రిప్రజెంటేషన్ కనుక చేయాలి అనుకుంటే, సో దాట్స్ కాల్డ్ యాజ్ ఒమేగా రిప్రజెంటేషన్ చేసుకుంటూ వెళ్తారు. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఒమేగా అని చెప్తూ ఉంటారండి. అదే విధంగా వర్స్ట్ కేస్ కనుక చెప్పాలి అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ థీటా నొటేషన్ చెప్తూ ఉంటారు సార్. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ థీటా నొటేషన్. సో బెస్ట్ కేస్ కనుక చూపించాలి అనుకుంటే బిగ్ ఓ నొటేషన్ అంటారు. అలాగే యావరేజ్ కేస్ చూపించాలి అనుకుంటే ఒమేగా, అలాగే వర్స్ట్ కేస్ రిప్రజెంటేషన్ కనుక చూపించాలి అనుకుంటే థీటా నొటేషన్ అని చెప్తూ ఉంటారు. సో దీనికి సంబంధించినటువంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేటటువంటిది ఇక్కడ చెప్తూ ఉంటారండి. సో ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఓహెచ్ ఆఫ్ జి ఆఫ్ ఎన్. సో అదే విధంగా దీనిలో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే, ఇక్కడ జస్ట్ సింబల్ మారుస్తున్నాం సార్, రిమైనింగ్ ప్రొసీజర్ అంతా కామన్. సో థీటా అయితే కనుక థీటా ఆఫ్ జి ఆఫ్ ఎన్ అని మాట్లాడతారు. అలాగే బిగ్ ఓహెచ్ కనుక అయితే బిగ్ ఓ ఆఫ్ జి ఆఫ్ ఎన్ అని మాట్లాడతారు. అలాగే ఒమేగా కనుక అయితే ఒమేగా ఆఫ్ జి ఆఫ్ ఎన్ అని చెప్పి చెప్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ విల్ బి కమ్స్ అండర్ స్పేస్ కాంప్లెక్సిటీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సారీ, టైం కాంప్లెక్సిటీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ రిప్రజెంటేషన్ మనకి ఇక్కడ ఒక మ్యాథమెటికల్ సింబాలిక్ రిప్రజెంటేషన్ రూపంలో ఇలా చూపిస్తూ ఉంటారు. సో మధ్యలో అనమాట చూపించలేక దట్ ఈస్ కాల్డ్ యాజ్ అటు ఇటు అని చెప్పి చెప్తూ ఉంటారు. అదే విధంగా దానిలో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే, బెస్ట్ కేసులో వచ్చినప్పటికి సో రిప్రజెంటేషన్ గోస్ టు లైక్ దిస్ అండ్ ఇక్కడ సచ్ దట్ అని చెప్పేసి ఇలా చూపిస్తూ ఉంటారు. అలాగే థీటా నొటేషన్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే, రిప్రజెంటేషన్ విల్ బి కమ్స్ అండర్ లైక్ దిస్. సో ఇక్కడ మనకి తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే, ఏది బెస్ట్ కేస్, ఏది యావరేజ్ కేస్, ఏది వర్స్ట్ కేస్ అనేటువంటి కనుక చూడాలి అనుకుంటే ప్రతి ఒక్క దానికి ఉంటుందండి. ప్రతి ఒక్క రాసే ప్రతి అల్గోరిథంకి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సి లాంగ్వేజ్ లో రాసేటప్పుడు 2 నెంబర్లు తీసుకుని ఎడిషన్ కి ప్రోగ్రామ్ రాసాము. అదే విధంగా 1 to 50 ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయడము, 1 to 50 ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయడము, ఇలా ప్రతి ఒక్క దానికి మనం అల్గోరిథం రాసుకుంటూ వెళ్ళాం.
ఆ అల్గరిథమ్స్ లో కూడా మనము ఏది బెస్ట్, ఏది వర్స్ట్, ఏది యావరేజ్ కేసు అనేటువంటిది కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఒక నెంబర్ కి ఫ్యాక్టరియల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి సార్, సింగిల్ డిజిట్ కొట్టగానే ఆటోమేటిక్ గా ఫ్యాక్టరియల్ వాల్యూ వచ్చేసింది. కొంత అదే కొంచెం పెద్ద నెంబర్ ఇచ్చామనుకోండి సార్, చిన్న నెంబర్ కనుక ఇస్తే ఫాస్ట్ గా ఫ్యాక్టరియల్ తీసుకొస్తాయి. అదే పెద్ద నెంబర్ ఇస్తే ఇట్ టేక్స్ టైం. దట్స్ కాల్డ్ యాజ్ వర్స్ట్ కేస్. ఇన్ ద మీన్ వైల్ మధ్యలో కనుక ఉంటే యావరేజ్ కేసు. ప్రతి ఒక్కదానికి కంపల్సరీగా ఈ బెస్ట్ కేసు, యావరేజ్ కేసు, వర్స్ట్ కేసు అని చెప్పి చెప్తూ ఉంటారు. సో బెస్ట్ కేసు యొక్క రిప్రజెంటేషన్, యావరేజ్ కేసు యొక్క రిప్రజెంటేషన్, అలాగే వర్స్ట్ కేసు యొక్క రిప్రజెంటేషన్ ని బిగ్ ఓహెచ్ అని చెప్తూ ఉంటారు, ఒమేగా నోటేషన్ చెప్తూ ఉంటారు, యాజ్ వెల్ యాజ్ థీటా నోటేషన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ 3 రకాలైనటువంటి రిప్రజెంటేషన్స్ యూజ్ చేసి మనం ఇక్కడ ఈ అల్గరిథం లో చెప్పడం జరుగుతూ ఉంటుందండి. సో దే ఆర్ ద బేసికలీ 3 టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ కమ్స్ టు అల్గరిథం. అండ్ ఇన్ ద సేమ్ ప్రొసీజర్ మనం ఇక్కడ రాసేటప్పుడు ఏమవుతుందని అడిగితే, ఇక్కడ మేజర్లీ చెప్పుకునేటప్పుడు అసలు డేటా టైప్ అంటే ఏంటి, అదేవిధంగా ఏడిటి అంటే ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ కూడా చెప్తూ ఉంటాం సార్. సో దానికి సంబంధించినటువంటి ఒక చిన్న డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చెప్తూ ఉంటారు. సో దట్స్ వై ద రిలేషన్షిప్ బిట్వీన్ డేటా ఐటమ్స్ యాజ్ వెల్ యాజ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ యాజ్ వెల్ యాజ్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్తూ ఉంటారు. సో మేజర్లీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే, ఏ టైప్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. ఏదో చెప్తున్నాం. సో మనం అందులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తున్నామో చెప్పే కాన్సెప్ట్ నే టైప్ అంటారు. సో అది ఏ రకమైనటువంటి డేటా టైప్ చెప్పే కాన్సెప్టే డేటా టైప్ అని చెప్తూ ఉంటారు. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఇంటిజర్ వాల్యూస్ కనుక ఉండేలకైతే దాన్ని ఇంటిజర్ వేరియబుల్ అంటారు. సో డెసిమల్ వాల్యూస్ కనుక ఉండేటకైతే దాన్ని ఫ్లోట్ వేరియబుల్ అంటారు. క్యారెక్టర్స్ రూపంలో కనుక ఉంటే దాన్ని క్యారెక్టర్ డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు. సో మనకు ఉండేటటువంటి వాల్యూస్ అనేటటువంటివి ఆర్ కంటెంట్ ఏంటి అనేటువంటిది డిసైడ్ చేసేటటువంటిది టైప్ అని చెప్తారు. డేటా టైప్ వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే, ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నామో చెప్పే కాన్సెప్ట్ నే డేటా టైప్ అని చెప్తూ ఉంటారు. ఈ డేటా టైప్ లో బేసికల్ గా 2 రకాలుగా చెప్తూ ఉంటారు సార్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఏడిటి అని మాట్లాడతారు. సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డేటా స్ట్రక్చర్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ ఏడిటి మీద మనం ఆల్రెడీ ప్రీవియస్ గా రాసేటువంటి ప్రోగ్రామ్స్ లైక్ ఇంటిజర్ నెంబర్స్, డెసిమల్ నెంబర్స్ తీసుకుని ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేసుకోవడం, ఫ్యాక్టరియల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవడము, ఇలాంటి ఆపరేషన్స్ అన్ని చేసుకుంటూ వెళ్తాం. అది ఎలాంటి వాటికైనా సరే కనుక మనం రాసినట్లయితే దాన్ని ఏడిటి అని మాట్లాడుతూ ఉంటారు. బట్ వెరాస్ కమ్స్ టు డేటా స్ట్రక్చర్స్ లో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే, స్టోరేజ్ స్పేస్ అండి. ఎంత స్పేస్ తీసుకుంది, ఆ స్పేస్ ని దాన్ని నేను ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాను అని చెప్పే కాన్సెప్ట్ నే డేటా స్ట్రక్చర్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇది. సో ఇక్కడ సింపుల్ గా డేటా టైప్ కనుక తీసుకున్నట్లయితే, ఈ డేటా టైప్ లో మనం టైప్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక ఆలోచించేలకైతే, సింపుల్ టైప్ కనుక తీసుకున్నట్లయితే అది ఇంటీజరా, లేకపోతే బూలియనా, లేకపోతే క్యారెక్టరా. ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్ లోనే కొంచెం కాంప్లికేటెడ్ అంటే కొంచెం అగ్రిగేట్ కనుక తీసుకున్నట్లయితే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంపోజిట్ డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ కాంపోజిట్ డేటా టైప్ వచ్చినప్పటికి ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఉంది అనుకోండి సార్, డేట్ వచ్చినప్పటికి డైరెక్ట్ గా డేట్ అని ఇచ్చేస్తాం నెంబరు కాదుగా, అందులో డే ఇవ్వాలి, మంత్ ఇవ్వాలి, ఇయర్ ఇవ్వాలి. సో అలాంటి వాటిని కాంపోజిట్ డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు. అలాగే లిస్ట్ తీసుకున్నాం అనుకోండి సార్, నెక్స్ట్ మనం నేర్చుకోబోయేటటువంటి యారే బేస్డ్, గ్రాఫ్ బేస్డ్, లింక్డ్ బేస్డ్. అలాగే అబ్స్ట్రాక్ట్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే, ఇందులో ఇవన్నీ వస్తాయి లైక్ డేటా స్ట్రక్చర్స్, ఇంటర్ఫేసెస్, ఏడిటీస్. సో ఇవన్నీ మనకి రిప్రజెంటేషన్ విల్ బి కమ్స్ అండర్ డేటా. అసలు టైప్ అంటే ఏంటి, డేటా టైప్ అంటే ఏంటి అనే కాన్సెప్టే. సో దట్స్ కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ కి, మామూలు టైప్ కి అండ్ యాజ్ వెల్ యాజ్ డేటా స్ట్రక్చర్స్ కి డిఫరెన్స్ కనుక చూపించాలనుకుంటే చూపించుకుంటూ వెళ్తారు. సో దీస్ ఆర్ ద మేజర్లీ కాన్సెప్ట్ విల్ బి కమ్స్ అండర్ దిస్ ఎన్విరాన్మెంట్. సో దట్స్ ఎండ్ ఆఫ్ ద టుడేస్ టాపిక్. సో దీంతో ఫస్ట్ యూనిట్ అనేటటువంటిది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవుతుంది సార్.